హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది మీకు 27th నుంచి స్టార్ట్ అవబోతుంది. అంటే ఖచ్చితంగా 48 అవర్స్ తర్వాత మీకు ఎగ్జామ్ అనేది జరగబోతుంది. ఈరోజు తీసేస్తే ఓకేనా, అంటే టైం కూడా లేదు. చాలామంది మన స్టూడెంట్స్ ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది రాయబోతున్నారు. వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో చెప్పే కొన్ని పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, చాలా స్కోర్ కూడా చేసుకోగలుగుతారు, గెయిన్ చేసుకోగలుగుతారు. ఓకేనా, కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేయనట్టయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇంకొక నలుగురికి ఉపయోగపడుతుంది, ఈ వీడియో రికమెండ్ అవుతుంది, వాళ్ళు చూసుకొని ఎగ్జామ్కి వెల్ ప్రిపేర్ అయి ఉంటారు. ఓకేనా, ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మీరు ఎంతో కొంత ప్రిపేర్ అయి ఉంటారు. దాన్ని ఎగ్జామ్ హాల్లో ఎలా కరెక్ట్గా యూజ్ చేయాలో చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా ఒక విషయం క్లియర్గా తెలుసుకోండి, అదేంటంటే టెన్షన్ రావడం అనేది ప్రతి ఒక్కరికి కామన్ అండి. ఎందుకంటే ఆల్రెడీ కొత్తగా ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. ఆల్రెడీ రాసిన వారు కూడా మరలా రాసేటప్పుడు కూడా టెన్షన్ పడతారు. ఓకేనా, కానీ ఆ టెన్షన్ వల్ల మీకు తెలిసినటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆన్సర్స్ కూడా మిస్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ ప్రాబ్లం ఏంటంటే ఈ టెన్షన్ అనమాట. టెన్షన్ వల్ల ఈజీ క్వశ్చన్స్కి వాటికి ఆన్సర్ తెలుసు, ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. కానీ ఆన్సరు ఒకటి పెట్టపోయి ఇంకొకటి ఆన్సర్ టిక్ చేసేసి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. కారణం ఏంటంటే టెన్షన్ పడడం వల్ల వాళ్ళు ఏంటంటే సరిగా ఆన్సర్ కూడా చేయలేరు. కాబట్టి టెన్షన్ అనేది తీసుకోవద్దు. ఎగ్జామ్లో కామ్గా అటెంప్ట్ చేయలేక చాలామంది మార్క్స్ కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. టెన్షన్ పడితే మీరు ఎగ్జామ్లో స్కోర్ గెయిన్ చేయలేరు. టెన్షన్ లేకుండా కామ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు స్కోర్ కంపల్సరీగా ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటారు. అందుకే ఈ లాస్ట్ ఫ్యూ మినిట్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే కొత్త టాపిక్స్ అనేది చదవద్దు. ఓకేనా, ఎగ్జామ్లో ఏ టాపిక్స్ వస్తున్నాయో ఆ టాపిక్స్ ఆల్రెడీ మీరు రివిజన్ చేసి ఉంటారు. వాటికి సంబంధించి కూడా మన ఛానల్లో అలా నేను అప్లోడ్ చేసి ఉంటాను కదా. ఆ ఎగ్జామ్లో ఏ టాపిక్స్ వస్తున్నాయో ఆ టాపిక్స్ మీకు అందిస్తాను. అవి మీకు రివిజన్ కిందకు అవుతాయి. ఆ టాపిక్స్ మీరు చూసుకోండి. ఓకేనా, ఇక్కడ రివిజన్ ఏంటి, ఆల్రెడీ మీరు చదువుకున్నవి రివిజన్ చేసుకోవాలి. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కాన్ఫిడెన్స్. మీ మీద మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకేనా, మీ బ్రెయిన్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసుకుని ఉంటుంది. ఇంతవరకు మీరు ఏదైతే చదివారో ఆ చదివిన మొత్తాన్ని మీ బ్రెయిన్ ఏంటంటే స్టోర్ చేసుకుని ఉంటుంది. అర్థమైందా? స్టోర్ చేసుకుని ఉంటుంది. కాబట్టి మీరు ఏంటంటే మరలా కొత్త టాపిక్ చదివితే కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి ఆల్రెడీ చదువుకున్న వాటిని రివిజన్ చేసుకోండి. కామ్గా ఉంటే ఆటోమేటిక్గా మీరు ఎగ్జామ్లో కూర్చోగానే మీరు చదివినంత గుర్తొస్తుంది. ఈ పాయింట్ని నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్మితే ఇలాంటివి జరుగుతాయి. ఓకేనా, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ చూడగానే చాలామంది ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియలేదు అనుకోండి, చాలా ప్యానిక్ అయిపోతారు. అలా ప్యానిక్ అయ్యారనుకోండి, ఎగ్జామ్లో స్టార్టింగ్లోనే మీరు డిసప్పాయింట్ అయిపోతే ఆ క్వశ్చన్ పేపర్ మొత్తం రాయడానికి మీకు మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఓకేనా, కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఈజీ క్వశ్చన్స్ కనిపించాయనుకోండి, ఫస్ట్ వాటిని అటెంప్ట్ చేయండి. టఫ్ క్వశ్చన్స్ దగ్గర స్టక్ అయిపోవద్దు. ఓకేనా, టఫ్ క్వశ్చన్ వచ్చిందనుకోండి దాన్ని స్కిప్ చేసేసి తర్వాత వచ్చి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఓకేనా, తెలిస్తేనే, తెలియకపోతే ఆన్సర్ చేయొద్దు. ఎందుకంటే నెగిటివ్ ఉంది ఇక్కడ మనకి. మీరు ఏదో పలానా క్వశ్చన్కి పలానా ఆన్సర్ అని చెప్పేసి మీరు ఊహించుకొని పెట్టారనుకోండి, అది రాంగ్ అయితే అక్కడ నెగిటివ్ పడిపోద్ది. మీకు 0.0, 0.5, 0.2 అంత మార్క్స్తో కూడా జాబ్స్ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ విషయం గుర్తుంచుకోండి. సింపుల్ స్ట్రాటజీ ఏంటి అంటే సింపుల్గా ఈజీగా మీకు ఏవైతే క్వశ్చన్స్ మీకు వచ్చి ఉంటాయో వాటన్నిటిని ముందు పెట్టుకుంటూ వెళ్ళాలి. తర్వాత టఫ్ క్వశ్చన్స్లో ఒకవేళ మీరు చేయగలిగితే వచ్చి వాటిని కూడా చేసి వాటికి కూడా ఆన్సర్ చేయాలి. ఇది సింపుల్ స్ట్రాటజీ కానీ చాలా పవర్ఫుల్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్పీడ్ కోసం యాక్యురసీని సాక్రిఫైస్ చేయొద్దు. చాలామంది చేసేటటువంటి మిస్టేక్ ఇది. ఓకేనా, స్పీడ్ కోసం యాక్యురసీని సాక్రిఫైస్ చేస్తారు. అంటే చాలామంది ఏంటంటే ఫాస్ట్గా అటెంప్ట్ చేస్తారు కానీ సిల్లీ మిస్టేక్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, సెలక్షన్ స్పీడ్ వల్ల కాదు, యాక్యురసీ వల్ల వస్తుంది. యాక్యురసీ ఉంటే మీకు నార్మలైజేషన్లో కూడా స్కోర్ పెరుగుతుంది, మీరు సెలెక్ట్ అవుతారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డేలో కొత్త టాపిక్స్ స్టార్ట్ చేయొద్దు, పదే చెప్తున్నాను. ఓకేనా, ఆల్రెడీ చదివినయే ఒకవేళ ఎగ్జామ్లో వస్తుంటే వాటిని మీరు చూసుకున్నట్లయితే వాటిని రివిజన్ చేసుకోండి. ఓకేనా, వాటికి సంబంధించి నేను చెప్పాను కదా ఆ టాపిక్స్ మీకు అప్లోడ్ చేస్తాను. ఒకవేళ ఎగ్జామ్లో ఏ టాపిక్స్ వస్తున్నాయో కంపల్సరీగా ఆ టాపిక్స్ని మీకు ఇస్తాను.
మీరు కానీ కొత్త టాపిక్స్ని మరలా చదివితే మీ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోద్ది. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గితే మీ మీద మీకు నమ్మకం పోద్ది. నమ్మకం పోతే ఇన్నాళ్ళు కష్టపడి మీరు చదివినటువంటి కష్టం మొత్తం వృధా అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పటి వరకు చదివింది ఎనఫ్. ఇప్పుడు మీరు జాబ్ ఏంటంటే దాన్ని కామ్గా క్లియర్గా ఎగ్జామ్లో అప్లై చేయడం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. చాలామంది చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి, వాటన్నిటిని చూసుకుంటూ కూర్చున్నారనుకోండి, అవే మీ మైండ్లో ఉంటాయి. ఇన్నాళ్ళు కష్టపడి చదివిందంతా వేస్ట్ అయిపోద్ది ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకొని ఈ విషయాలు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకోండి. మీ మీద మీకు డౌట్ రాకూడదు, మీ మీద మీకు డౌట్ అనేది పెట్టుకోవద్దు. డౌట్ పడితే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. మేజర్ ఇక్కడ కాన్ఫిడెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు నమ్మితే ఓకేనా ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ వస్తుంది. ఈ ఎగ్జామ్ అనేది మీకు ఒక ఆపర్చునిటీ. ఓకేనా, ప్రెజర్ తీసుకొని టెన్షన్ పడి ఈజీగా చేసేటటువంటి క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేయలేకపోతే మీకు స్కోర్ అనేది పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. స్మార్ట్గా అటెంప్ట్ చేయాలి ఎగ్జామ్ని. ఓకేనా, చాలా కామ్గా ప్రశాంతంగా కూర్చొని ఎగ్జామ్ని అటెంప్ట్ చేయాలి. ఓకేనా, తర్వాత ఈజీ క్వశ్చన్స్ చేయమని చెప్పాను కదా. మీరేంటంటే అర్థమెటిక్, రీజనింగు, ఇంగ్లీషు, ఓకేనా, జీకే, వీటిల్లో మీకు సెక్షన్స్ వైజ్గా ఉంటాయి కాబట్టి వాటిలో ఏ ఈజీగా చేయగలుగుతారు, మీరు తొందరగా ఏ చేయగలుగుతారు వాటన్నిటిని ముందు చేసుకోండి. ఓకేనా, అర్థమెటిక్ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఓకేనా, దానికి టైం ఉండేటట్లు మెయింటైన్ చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఓకేనా, మీకు ఏంటంటే ఆల్రెడీ చేసిన వీడియోస్ని మీకు మరలా అప్లోడ్ చేస్తానంటే చేసిన వీడియోస్ మీద ఇంకా కొత్తగా ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి వాటికి సంబంధించి కూడా ఒకవేళ కొత్త టాపిక్స్ ఏదైనా వస్తే వాటికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఆల్రెడీ వచ్చిన టాపిక్సే వస్తుంటే మీకు గుర్తు చేయడం కోసం, రివిజన్ కోసం మరలా ఆ టాపిక్స్ అనేది మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్. కాన్ఫిడెంట్గా వెళ్ళండి, ఎగ్జామ్ని హ్యాండిల్ చేయండి. సెలక్షన్ మీ దగ్గరలోనే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.